ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూద్దామండి. నిన్న ఎపిసోడ్ చూసారు కదా. ఈరోజు ప్రేమ ఆలోచిస్తూ లాకెట్ పట్టుకొని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ధీరజ్కి అది లాకెట్ కట్టడము, అది ధీరజ్ విసిరేయడము అన్ని కల కంటూ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ రూమ్లోకి వచ్చి ప్రేమను చూస్తూ ఇలా అంటాడు, నార్పకుండా చూస్తున్నావు ఏంటో అది, అంత సీరియస్గా ఉన్నావు, కొంపదీసి దాని మీద శుద్ధ శక్తులు ఏమన్నా ప్రయత్నిస్తున్నావా ఏంటి అని అంటాడు. ప్రేమ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ధీరజ్ నా మీదే కాదు వస్తువుల మీద కూడా నీ మాయలు మంత్రాలు ఉపయోగిస్తున్నావా అని నవ్వి జోక్ చేశాను అంటాడు. తర్వాత ప్రేమ చేతిలో ఉన్న లాకెట్ని చూసి, హే, ఆ లాకెట్ నువ్వు ఇందాక గుళ్ళో ఇచ్చింది కదా, ఇప్పుడు చూడలేకపోయాను, ఇది ఇటీవు చూస్తాను అని అంటాడు. అప్పుడు ప్రేమ దాన్ని దాచుతుంది. అప్పుడు ధీరజ్, ఆ లాకెట్ నువ్వే చూడమని చెప్పావు కదా, అప్పుడు చూడలేకపోయాను, ఇప్పుడు చూస్తాను, ఇటువ్వు అంటాడు. అప్పుడు ప్రేమ అక్కడి నుంచి దూరంగా వెళ్తుంది. అప్పుడు ధీరజ్ తన దగ్గరికి వచ్చి, అరే, నువ్వంతకి నువ్వు దీన్ని చూడమని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను చూడనివ్వట్లేదు, నువ్వు ఇంత ప్రేమగా ఇచ్చావు కదా, అంత స్పెషల్ ఏముందో ఇటువ్వు అంటాడు. ప్రేమ ఇవ్వకుండా ఉంటుంది. ధీరజ్ బలవంతంగా తీసుకుంటూ ఉంటాడు. ప్రేమ దాచుకుంటూ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ప్రేమ చేయిని పట్టుకొని లాకెట్ని తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అరే, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇవ్వు లాకెట్టు అంటాడు. దాంట్లో ఏముందో చూడనివ్వు అని బలవంతంగా ప్రేమ చేయిని తీసుకుంటున్నాడు. చేతిలో ఉన్న లాకెట్ని తీసుకుంటూ ఉంటాడు. నీ గుప్పట్లో ఇంత బలం ఉందేంటే అని అడుగుతూ ఉంటాడు. ఏం తింటున్నావే, ఇంత గట్టిగా పట్టుకున్నావు అని అంటాడు. అలాగే గట్టిగా తీస్తూ ఉంటే ప్రేమ ధీరజ్ను తోసి మంచం మీదకు పడేస్తుంది. అప్పుడు ధీరజ్ మంచంపై పడి, కత్తుల రత్నమ్మలాగా కత్తులు నూరుతున్నావేంటే, ఆ కరాటి ఏంటి, ఏమైందే నీకు, ఎందుకంత కోపంగా ఉన్నావు అంటే అప్పుడు ధీరజ్ కలకంటాడు, పెళ్లి చేసుకొని తప్పు చేశాను నిన్ను అని అన్న విషయం కలకంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమతో ఇలా అంటాడు, అబ్బా గుళ్ళు చెప్పాను కదా, ఇదంతా మీ వాళ్ళు చేసిన దానికి నిన్ను అలా అనాల్సి వచ్చింది అని కూడా చెప్పాను కదా, మరి ఇంకా ఇలా కోపంగా ఉండొచ్చా చెప్పు. అబ్బా, నీ మౌన వ్రతాన్ని పక్కన పెట్టి ఏదైనా మాట్లాడు, నీ మౌనం పిచ్చ టార్చర్గా ఉంది తెలుసా, ప్లీజ్ మాట్లాడు అని ప్రేమను అడుక్కుంటూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ అక్కడ పక్కన ఉన్న సూదితో ధీరజ్ చేతికి గుచ్చుతుంది. అప్పుడు ధీరజ్, అలా గుచ్చి చచ్చావేంటి అని అంటాడు. చేతిలో సూది ఉంది కాబట్టి సరిపోయింది, ఏదైనా కత్తిలా ఉంటే పొడి చేసి ఉండేదానివి కదా అంటాడు. అలక ఆడపిల్ల కవల పిల్లలు అని అంటుంటారు. ఎదుటి వాళ్ళని వేపుక తినటానికి, ఎదుటి వాళ్ళని టార్చర్ పెట్టడానికి ఆడవాళ్ళు ఈ అలకని ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు అని అంటే ప్రేమ మళ్ళీ చేతిపైన కుచ్చుతూ అలా 2-3 చోట్ల కుచ్చుతూ ఉంటుంది సూదితో. అప్పుడు ధీరజ్ నిన్ను అని గొంతు దగ్గర చేయి పెట్టడానికి వస్తాడు. ప్రేమ సూది చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, సర్లే, తెలియకో చేశావని క్షమిస్తున్నాను, పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను అని చాప తీసుకొని పడుకుంటూ ఉంటాడు. చాప పరుస్తూ, అయినా నేను నిన్ను కాకపోతే ఎవరు క్షమిస్తారు అని గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు. అప్పుడు ప్రేమ ఏమీ చెప్పకుండా లైట్ ఆఫ్ చేసి తను కూడా పడుకుంటుంది. పాపం ధీరజ్ తిని వచ్చి ఉండడు. ఆకలితో ఇలా అంటుంటాడు, ఉదయం నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది, కడుపులో కుక్కర్ విజిలేస్తున్నట్లు ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ విని తన వైపు చూస్తూ పైకి లేచి ఆలోచిస్తూ ఉంటుంది. తన గురించి కల కంటూ ఉంటుంది. తన వైపు ప్రేమగా చూస్తూ ఏడుస్తూ ముందుకెళ్తుంది. పైకి లేచి తన కోసం అన్నం తీసుకురావడానికి వెళ్తుంది. తన కోసం అన్నం నీళ్లు తీసుకొని తనని లేపుతుంది. ప్లేట్ తనకు ఇస్తుంది. ధీరజ్ ప్లేట్ను తీసుకొని తినడానికి ట్రై చేస్తాడు. కాకపోతే తనకు గాయం అయ్యి తినలేకపోతాడు. అప్పుడు ప్రేమ ప్లేట్ను లాక్కొని తనకు తినిపియాలని చూస్తుంది. తనకు అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అది కాదు అనే లోపల ప్రేమ నోట్లో అన్నం పెడుతుంది. అప్పుడు ధీరజ్ ప్రేమగా తన వైపు చూస్తూ ఇలా అంటాడు,
గయ్యాళదానివే కానీ మంచిదానివి అని అంటాడు. ప్రేమ కోపంతో నోట్లో ముద్ద పెడుతుంది. ప్రేమ, నీకో విషయం చెప్పాలి, హ్యాపీ న్యూస్ చెప్పాలి. ఈ విషయం చెప్పగానే నువ్వు కోపం పక్కన పెట్టి అర్ధరాత్రిని చూడకుండా పైకెక్కి తకిట తకిట అని డ్యాన్స్ చేస్తావు అని అంటాడు. ప్రేమ కోపంగా చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఇలా అంటాడు, నేను డెలివరీ బాయ్గా మానేశాను అని అంటాడు. ఇది నీకు షాకింగ్ న్యూస్ అయితే హ్యాపీ న్యూస్ ఏంటి అని అంటావు కదా. నేను క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కంటే 4,5,6,000 ఎక్కువ వస్తుంది. అప్పుడు నీ చదువుకి, అవసరాలకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఏమంటావు అని ప్రేమను అడుగుతాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ నిన్నే చెప్పు అని అంటాడు. ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ. అలాగే అన్నం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ధీరజ్ నీకు ఓకే కదా అని అడుగుతాడు. అయినా ఏం పలుకోకుండా అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.